మహిళల్లో థైరాయిడ్ తగ్గించుకోవడం ఎలా, మీకు హోమియోపతి ఎలా సహాయపడుతుంది? మీరు సంవత్సరాల తరబడి మెడిసిన్స్ వాడుతున్నా మీ థైరాయిడ్ నెంబర్స్ మాత్రం పెరుగుతూనే వస్తుంటాయి కొంతమందిలో. అండ్ మీరు బరువు తగ్గకుండా విపరీతమైన జుట్టు రాలిపోతూ అలసటగా, ఎప్పుడూ అలసటగా ఉండడం, ఈ లక్షణాలన్నింటి వల్ల చాలామంది మహిళలు నిరుత్సాహపడుతుంటారు. సో మహిళలారా, ఇది మీ తప్పు కాదు. ముఖ్యంగా మీకు థైరాయిడ్ అనే డిసీజ్, హార్మోన్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అయినట్టుగా గమనించండి. సో నేను మీ డాక్టర్ సతీశ్వరరావు మీకు ఈరోజు హోమియోపతిలో థైరాయిడ్ ఎలా తగ్గించుకోవచ్చు అనే దానిపైన ఈ వీడియో చేస్తున్నాను. సో ముఖ్యంగా థైరాయిడ్ అనగానే చాలామందికి తెలిసింది ఏంటంటే థైరాయిడ్ గ్లాండ్ మనకు మెడలో బటర్ఫ్లై షేప్లో ఉంటుంది అని తెలుసు. కానీ పొట్టోడు గట్టోడే అన్నట్టు చిన్న గ్లాండ్ అయినప్పటికీ మీ శరీరంలో డైజెషన్ కోసం కావచ్చు, మెటబాలిజంను కరెక్ట్ చేయడానికి, ఇంకా చాలా రకాలైన విధులను థైరాయిడ్ అనేది నిర్వహిస్తూ ఉంటుంది. సో థైరాయిడ్ గ్లాండ్ ఫ్లక్చువేషన్స్ అసలు ఎందుకు వస్తాయి, మీ థైరాయిడ్ అనేది ఎందుకు ఎక్కువగా డిస్టర్బెన్స్ అవుతుంది, ఎందుకు అప్సెట్ అవుతుంది, ముఖ్య కారణాలు ఏంటి? సో ముఖ్యంగా థైరాయిడ్ ఫ్లక్చువేషన్స్ రావడానికి ఫస్ట్ రీజన్ స్ట్రెస్. సో స్ట్రెస్ అంటే చాలామంది ఈ రోజుల్లో హ్యాబిచువేటెడ్ అయిపోయాం. స్ట్రెస్ కూడా అంటే మనకు స్ట్రెస్ ఉందని కూడా మనం గుర్తించలేకపోతున్నాం. కాబట్టి అంటే సింపుల్గా చెప్పాలంటే ఎవరైతే బాధను దిగిమింగుతూ ఉంటారో, ఎవరైతే బాధను ఎక్స్ప్రెస్ చేయకుండా సంవత్సరాల తరబడి వాళ్ళలో వాళ్ళే సతమవుతూ ఉంటారో వాళ్ళకి థైరాయిడ్ ఫ్లక్చువేషన్స్, ముఖ్యంగా హైపోథైరాయిడిజం అనేది చూస్తున్నాం. సెకండ్, హార్మోన్ ఇంబ్యాలెన్సెస్. లైక్ మహిళల్లో ఏంటంటే ముఖ్యంగా ఇన్సులిన్ ఫ్లక్చువేషన్స్ కావచ్చు, ఈస్ట్రోజన్ డామినెన్స్ కావచ్చు, ప్రొజెస్టరాన్ హార్మోన్ ఫ్లక్చువేషన్స్ కావచ్చు, వీటన్నిటితో పాటు పీసీఓఎస్తో పాటు థైరాయిడ్ ఫ్లక్చువేషన్స్ కూడా కనబడుతున్నాయి. ఎందుకంటే పీసీఓఎస్ అంటే గర్భాశయంలో నీటి బుడగలు మరియు థైరాయిడ్ అనేవి రెండు కూడా అక్కచెల్లెల్లాగా. సో ఇది వస్తే అది కూడా చాలామందిలో చూస్తున్నాం. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే మీ స్లీప్ డిస్టర్బెన్సెస్, నిద్ర సరిగా పోకపోవడం. ఖచ్చితంగా 8 hours 7 to 8 hours స్లీప్ అవసరము, కానీ నిద్ర ఎవరు సరిగా పోవడం లేదు. సో దీనివల్ల కూడా స్ట్రెస్ ఎక్కువైపోతుంటుంది. సో ఈ 3 రీజన్స్తో పాటు డైట్ అనేది మెయింటైన్ చేయకపోవడము, మీకు కావాల్సిన విటమిన్స్ అనేవి బాడీకి అందకపోవడము, ఒకవేళ మీరు సరిగా తింటున్నా మీ డైజెషన్ ప్రాసెస్ అనేది కరెక్ట్గా లేకపోవడము, లైక్ మీకు గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉండడము, లేకపోతే స్టమక్లో అల్సర్స్ ఫామ్ అవ్వడము, లేకపోతే మీకు స్టమక్లో యాసిడ్ తగ్గడము లేకపోతే పెరగడము, ఇవన్నీ కూడా మీకు కారణాలు. సో వీటితో పాటు చాలామంది ఈ ప్రెగ్నెన్సీ టైమ్స్లో కూడా ఈ మనకు థైరాయిడ్ ఫ్లక్చువేషన్స్ అనేవి చూస్తుంటాము. సో థైరాయిడ్ అనేది ప్రెగ్నెన్సీ ఉన్న ప్రతి ఒక్కరికి రాదండి, కొంతమందిలో మాత్రమే చూస్తుంటాము. ఈవెన్ మీకు ప్రెగ్నెన్సీలో కూడా థైరాయిడ్ రావడానికి కారణము మీ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండడమే. ఏంటి హోమియోపతిలో అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో హోమియోపతిలో మీకు పర్టికులర్గా థైరాయిడ్కి ఈ మెడిసిన్ అంటూ ఉండదండి. ఎందుకంటే ప్రతి మహిళ యూనిక్, ప్రతి మనిషి యూనిక్. వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి వాళ్ళు ఆ టైంలో ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో చూస్తూ వాళ్ళను కొద్దిగా ఎమోషనల్గా సపోర్ట్ ఇస్తూ, దాంతోపాటు మీ థైరాయిడ్ హార్మోన్ మీ గ్లాండ్లోంచి ప్రొడక్షన్ కోసం హోమియోపతిలో మెడిసిన్స్ ఉంటాయి. ఇలా హోమియోపతి అనేది సేఫ్ అండ్ న్యాచురల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐఎమ్ డాక్టర్ సతీశ్వరరావు. మీకు ఈ వీడియో నచ్చితే, వీడియో ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.